నమస్కారం. ఈ సరికొత్త విశ్లేషణకు స్వాగతం. ఓకే, మనం నేరుగా అసలు విషయంలోకి వెళ్ళిపోదాం. పరశురాముడు. ఈ పేరు వినగానే మనకు వెంటనే ఏం గుర్తొస్తుంది? చేతిలో ఒక భయంకరమైన గొడ్డలి పట్టుకుని కోపంతో రగిలిపోయే ఒక వీరుడు కదా. కాని మనం పురాతన మూలాలు గ్రంథాలొక్కసారి తీసి చూస్తే ఈ యాంగిల్ కేవలం ఒక చిన్న భాగం మాత్రమే అని అర్థమవుతోంది. కేవలం కోపం, యుద్ధం అనే ఒకే కోణంలో ఆయనను చూడటమనేది చాలా పెద్ద అపోహ. అసలొక ఉగ్రమైన వీరుడి స్థాయి నుంచి మహోన్నతమైన శాంతికాముకుడిగా ఆయన ఎలా మారిపోయారు? ఈ అద్భుతమైన ప్రయాణాన్ని మనం ఈరోజు డీకోడ్ చేయబోతున్నాం. ఈ ప్రయాణాన్ని మనం ఒక 5 స్పష్టమైన దశలుగా చూద్దాం. ముందుగా ఆయన ఒక అద్వితీయమైన 6వ అవతారంగా ఎలా వచ్చారు అనేది చూసి, ఆ తర్వాత ఆయన జీవితంలోని బాధ్యత, ప్రతీకారం గురించి మాట్లాడుకుందాం. మూడవది, ఇతిహాస వీరులకు ఆయన ఎలా గురువుగా మారారు అనేది చూసి, నాలుగవది, అసలు ఎవ్వరూ ఊహించని విధంగా ఒక తాంత్రిక గురువుగా ఆయన పాత్ర ఏంటో తెలుసుకుందాం. ఇక చివరగా ఆయన ఈ ప్రపంచానికి వదిలివెళ్లిన శాంతి వారసత్వం గురించి చర్చిద్దాం. సో, రెడీనా? ఓకే, మొదటి భాగానికొస్తే ది యునీక్ 6th అవతార్. విష్ణుమూర్తి 6వ అవతారమైన పరశురాముని పుట్టుకలోనే ఒక అద్భుతమైన వైరుధ్యముంది. అదేంటో తెలుసా? ఆయనలో ఒకేసారి 2 భిన్నమైన స్వభావాలు కనిపిస్తాయి. ఒకవైపు చూస్తేనేమో అచ్చమొక బ్రాహ్మణ పండితుని ప్రశాంతత, సాక్షాత్తు ఆ విష్ణుమూర్తికే సొంతమైన జ్ఞానతేజస్సు ఆయనలో కనిపిస్తాయి. కాని మరోవైపు శివుని దగ్గర అస్త్రవిద్యలభ్యసించి ఏకంగా ఆ పరమశివుని గండ్రగొడ్డలిని, అంటే ఆ పరశువును ఆయుధంగా పట్టిన ఒక క్షత్రియ వీరుని ఉగ్రత్వం ఆయనలో ఉరకలెత్తుతుంటుంది. జమదగ్ని మహర్షి, రేణుకాదేవిల పుత్రుడైన భార్గవరాముడు ఇలా బ్రాహ్మణ తేజస్సును, క్షత్రియ వీరత్వాన్ని రెండింటినీ పోతపోసుకున్న ఒక అత్యంత అరుదైన అవతారం. ఇక రెండవ భాగం చూద్దాం. డ్యూటీ, వెంజెన్స్ అండ్ ప్యూరిఫికేషన్. ఆయన జీవితం మొదట్లో జరిగిన, బహుశా చాలామందికి పూర్తిగా అర్థం కాని, కాస్త వివాదాస్పదంగా అనిపించే కొన్ని సంఘటనల వెనక ఉన్న అసలు నిజాన్ని ఇప్పుడు మనం నిష్పాక్షికంగా పరిశీలిద్దాం. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది రేణుకాదేవి వృత్తాంతం. ఇది చాలా సంక్లిష్టమైన కథ. ఒకసారి రేణుకాదేవి నీళ్లు తేవడానికి కొలనుకు వెళ్ళినప్పుడు అక్కడ జలకాలాడుతున్న ఒక రాజును చూసి ఆమె మనస్సు క్షణకాలం పాటు చలించిందట. ఆ విషయాన్ని తన దివ్య దృష్టితో గ్రహించిన జమదగ్ని మహర్షి తీవ్ర కోపంతో ఆమె తలనరకమని తన కుమారులను ఆదేశిస్తాడు. మిగతా కొడుకులు కన్నతల్లిని చంపడానికి వణికిపోతారు. కాని పరశురాముడు మాత్రం తండ్రి మాటను శిరసావహించి తల్లి శిరస్సును ఖండిస్తాడు. అయితే ఇక్కడే అసలు ట్విస్టుంది. తండ్రి మెచ్చి ఏం వరం కావాలి అని అడగగానే పరశురాముడు అడిగిన తొలి కోరిక తన తల్లిని తిరిగి బతికించమని. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఆ శిక్షను అనుభవించడం ద్వారా రేణుకాదేవికి ఉన్న ఆ చిన్న దోషం కాస్తా తొలగిపోయి తిరిగి ప్రాణం పోసుకోవడంతో ఆమె ఒక మహాదేవతగా మారిపోయారు. అందుకే ఇప్పటికీ తెలంగాణలో బల్కంపేట లాంటి ప్రాంతాల్లో ఆ తల్లిని రేణుకా ఎల్లమ్మ పేరుతో ఎంత భక్తిగా కొలుస్తున్నారో మనందరికీ తెలుసు. ఇక పరశురాముని కథలో ఆ ప్రతీకార జ్వాల అసలు ఎక్కడ రగులుకొందో చూద్దాం. ఇదంతా ఒక దైవికమైన ఆవు, అంటే కామధేనువు చుట్టూ మొదలవుతుంది. కార్తవీర్యార్జునుడు అనే రాజు ఒకసారి జమదగ్ని మహర్షి ఆశ్రమానికి వస్తాడు. మహర్షి అతనికి అద్భుతమైన అతిథి మర్యాదలు చేస్తారు. కాని ఆ రాజు మాత్రం కృతజ్ఞతతో బలవంతంగా ఆ కామధేనువుని ఎత్తుకెళ్ళిపోతాడు. దానికి ప్రతీకారంగా పరశురాముడు ఆ రాజును వధిస్తాడు. కాని కట్ చేస్తే ఆ రాజు కొడుకులు పగతో రగిలిపోయి జమదగ్ని మహర్షి తలనరికి అత్యంత దారుణంగా హత్య చేస్తారు. కన్న తండ్రి మరణాన్ని అలా కళ్లారా చూసిన పరశురాముడు అహంకారంతో మునులపై దౌర్జన్యం చేస్తున్న క్షత్రియ వంశాలను ఈ భూమిమీద లేకుండా చేస్తానని ఒక భయంకరమైన ప్రతిజ్ఞ చేస్తాడు. 21 ఈ నంబర్ వెనక చాలా పెద్ద స్టోరీనే ఉంది. ఇది కథలో ఒక అత్యంత శక్తివంతమైన అంకె. తన భర్తను దారుణంగా చంపేశారనే శోకంతో రేణుకాదేవి ఏకంగా 21 సార్లు గుండెలు బాదుకుందట. ఆ తల్లి శోకానికి ప్రతీకారంగా గర్వాంధులైన రాజులు వంశాలను భూమిమీద నుంచి ఏరిపారేయడానికి పరశురాముడు దండెత్తింది కూడా అక్షరాల 21 సార్లే. ఈ ప్రతీకారం ఏ రేంజ్లో ఉందో పురాణాలు చాలా స్పష్టంగా చెబుతున్నాయి. అధికారమదంతో ప్రజలను, ఋషులను హింసిస్తున్న పాలకులను 21 సార్లు నామరూపాలు లేకుండా చేశాడు. అలా చనిపోయిన క్షత్రియుల రక్తంతో శ్యామంతక పంచకం అనే 5 పెద్ద సరస్సులను నింపి ఆ రక్తంతోనే తన పూర్వీకులకు పితృతర్పణాలర్పించాడని గ్రంథాలు వివరిస్తున్నాయి. బహుశా ధర్మ సంస్థాపన కోసం, తన తండ్రి పట్ల ఉన్న భక్తి కోసం ఆయన చేసిన ఈ పోరాటం ఎంత భీకరమైనదో మనం ఊహించవచ్చు. ఇక మూడవ భాగం, గురు టు ఎపిక్ హీరోస్.
ఇలా యుద్ధాలు, రక్తపాతంతో సాగిన ఆయన జీవితం తర్వాతి దశలో ఎలా మారిందో ఇప్పుడు చూద్దాం. మహాభారతమనగానే మనకు గుర్తొచ్చే అతిరథ, మహారథులకు ఆయన ఒక అత్యుత్తమ గురువుగా ఎలా మారారంటే, పరశురాముని నియమ నిబంధనలు, ఆయన యుద్ధ నైపుణ్యం ముగ్గురు పౌరాణిక వీరుల తలరాతల్నే మార్చేశాయి. ముందుగా భీష్ముడి గురించి మాట్లాడుకుంటే, గంగాదేవి కోరిక మేరకు భీష్ముడికి అస్త్రవిద్యలన్నీ నేర్పించాడు. కాని విచిత్రమేంటంటే తర్వాత అంబ విషయంలో వీరిద్దరి మధ్య ఏకంగా 21 రోజులపాటు భీకర యుద్ధం జరిగింది. ఎవ్వరూ వెనక్కి తగ్గకపోవడంతో దేవతలే స్వయంగా వచ్చి ఆపాల్సొచ్చింది. ఆ తర్వాత ద్రోణాచార్యుడు పరశురాముని దగ్గరే దివ్యాస్త్రాల జ్ఞానాన్ని పొంది ఒక అజేయమైన మాస్టర్గా ఎదిగాడు. ఇక కర్ణుడి విషయానికొస్తే తాను బ్రాహ్మడునని అబద్ధం చెప్పి విద్యలన్నీ నేర్చుకుంటాడు. ఆ మోసం తెలిసిన క్షణంలోనే పరశురాముడిచ్చిన శాపం గురించి మనందరికీ తెలుసు. అత్యవసర సమయంలో ఆ విద్యలేవీ కర్ణుడికి గుర్తుకు రాలేదు. దీన్ని బట్టి ధర్మం, క్రమశిక్షణ విషయంలో ఆయన ఎంత స్ట్రిక్టుగా ఉంటారో అర్థమవుతుంది కదూ. ఇక్కడే మన కథలో ఒక మేజర్ టర్నింగ్ పాయింట్ రాబోతోంది. అదే 4వ భాగం, ది ఎసోటెరిక్ తాంత్రిక్ మాస్టర్. ఎప్పుడు బాహ్య ప్రపంచంలో యుద్ధాలు చేసిన ఒక వీరుడు అగాధమైన అంతర్గత సాధన వైపు ఎలా ప్రయాణించాడో ఇప్పుడు చూద్దాం. శ్రీవిద్యా ఉపాసనలో ఆయన అందించిన తాత్విక జ్ఞానం గురించి తెలుసుకుంటే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. సాక్షాత్తు దత్తాత్రేయుని దగ్గరే విద్యలు నేర్చుకున్న పరశురాముడు దత్తాత్రేయ సంహితలో ఉన్న ఏకంగా 10,000 సూక్తాలను స్టడీ చేశాడు. దాన్ని కుదించి కేవలం 84 సూత్రాలతో 10 భాగాలుగా పరశురామ కల్పసూత్రం అనే ఒక గొప్ప శాక్తేయ ఆగమ గ్రంథాన్ని రూపొందించాడు. ఆయన శిష్యుడైన సుమేధుడు దీన్ని గ్రంథస్థం చేశాడు. అసలు రక్తమంటిన ఆ గొడ్డలి పట్టిన చేతులే ఇంతటి అద్భుతమైన, లోతైన తాంత్రిక జ్ఞానాన్ని లోకానికి అందించడం నిజంగా నమశక్యంగా లేదు కదూ. ఇక్కడ ఊర్ధ్వాంనాయం అనే పదం గురించి మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. అంటే ఏంటంటే, కేవలం బయట చేసే జపం, పూజల దగ్గరే ఆగిపోకుండా ఒక అడుగు ముందుకు వేసి అంతర్గత ఆచారాలు, యంత్రాలు, మంత్రాల ద్వారా లోపలున్న కుండలినే శక్తిని మేల్కొల్పే ఒక అద్భుతమైన రహస్య సంప్రదాయమిది. కఠోరమైన క్రమశిక్షణ ఉన్న ఒక ఉగ్ర యోధుడు అంతర్గత ఆధ్యాత్మిక సాధనకు మహాగురువుగా ఎలా మారిపోయాడో చెప్పడానికి ఇంతకంటే ఉదాహరణ ఏం కావాలి? ఇక మన విశ్లేషణలో ఆఖరి ఘట్టం, 5వ భాగం, ఎ లెగసీ ఆఫ్ పీస్. అవును, శాంతి వారసత్వం. తన ఆయుధాలు చేయాల్సిన పని ఇక పూర్తయిందని గ్రహించిన ఆయన అహింస వైపు ఎలా అడుగులు వేశారో తెలుసుకుందాం. ఈ ఫేజ్లో ఆయన త్యాగనిరతి మనకు కనిపిస్తోంది. యావత్ క్షత్రియ వంశాలను ఓడించి మొత్తం భూమిని తన ఆధీనంలోకి తెచ్చుకున్న ఆయన ఏం చేశాడో తెలుసా? ఆ భూమినంతటినీ కశ్యప మహామునికి దానంగా ఇచ్చేశాడు. అక్షరాల మొత్తం భూమిని పాలకులకు బుద్ధి చెప్పడానికే తాను ఆయుధం పట్టాను తప్ప తనకు ఎలాంటి అధికార దాహం లేదని నిరూపించాడు. ఇక తన ఆయుధమైన పరశువును ఏకంగా సముద్రంలోకి విసిరేశాడు. ఆ సముద్రుడు వెనక్కి తగ్గి ఆ భూభాగమే నేటి కేరళగా ఏర్పడిందని కొన్ని మూలాలు చెబుతున్నాయి. ఆ తర్వాత ఏకంగా ఒక సన్యాసిగా మారిపోయి మహేంద్రగిరి పర్వతాలపై తపస్సు చేసుకోడానికి ఎల్లిపోయాడు. అయితే కథ అక్కడితో ముగిసిపోలేదు. మన పురాణాల ప్రకారం పరశురాముడు సప్తచిరంజీవులలో ఒకలు. అంటే ఆయనకు మరణం లేదు. బాహ్య ప్రపంచపు యుద్ధాలను వదిలేసినప్పటికీ భవిష్యత్తులో రాబోయే కల్కి అవతారానికి మార్షల్ ఆర్ట్స్ గురువుగా శిక్షణ ఇవ్వడానికి ఆయన ఇప్పటికీ వేచి ఉన్నాడని చెబుతారు. దీన్ని బట్టి ఈ విశ్వచక్రంలో ఆయన పాత్ర ఎంత కీలకమైనదో మనం అర్థం చేసుకోవచ్చు. ఇదంతా చూశాక మనం ఒక్క క్షణం ఆగి ఆలోచించాల్సిన విషయం ఒకటుంది. ఎవరికీ సాధ్యం కాని విజయాలను సాధించిన అంతటి మహావీరుడే నిజమైన శక్తి అనేది ఆయుధాలు పట్టుకోవడంలో కాదు, వాటిని కింద పెట్టి అంతర్గత శాంతిని వెతుక్కోవడంలో ఉందని గ్రహించినప్పుడు ఈ రోజుల్లో చిన్న చిన్న విషయాలకే సంఘర్షణలు పడుతున్న మన ఆధునిక సమాజం ఆయన నుంచి నేర్చుకోవాల్సిందెంతుందో కదా. నిజమైన బలమంటే అధికారాన్ని ప్రదర్శించడం కాదు, శాంతిని స్థాపించడం. ఆలోచించండి. మూలగ్రంథాల ఆధారంగా చేసిన ఈ ప్రయాణం మీకు కొత్త విషయాలను తెలిపిందని ఆశిస్తున్నాను. మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.